నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈ మధ్యకాలంలో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మరో సినిమా మన ముందుకు రాబోతుంది 11. మరి 11 సినిమాలో క్యారెక్టర్ లీడ్గా మెయిన్ హీరోగా యాక్ట్ చేసినటువంటి నవీన్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మరి 11 సినిమా ముచ్చట్లు, అలాగే తన పర్సనల్ డీటెయిల్స్ కూడా. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్. సో ఎక్కడ మీకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఆలోచిస్తూ ఉంటారు? లేదు, ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్ని థ్రిల్లర్స్ వచ్చాయి, ఇన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడు కొత్తతనాన్ని కోరుకుంటారు. సో అలా కోరుకున్నప్పుడు మేము కూడా జాగ్రత్తగా చూసి కథలు వచ్చినప్పుడు యూనిక్గా ఎలా ఉంటుంది అంటే ఒక కథ యూనిక్గా ఉంటే ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉండాలి. అండ్ ఆ యూనిక్నెస్ క్రియేట్ చేయడానికి మేము తీసుకునే డిసిజన్ చాలా ఇంపార్టెంట్. సో కథ ఎంచుకునేటప్పుడు ఇంతకుముందు రాకున్నది, లేకపోతే ఎక్కడ రెఫరెన్స్ లేనిది కథనే మేము వెతుకుతుంటాం. సో అలా అలా దొరికింది ఈ కథ. ఎక్కడ రెఫరెన్స్ లేకుండా ఏ థ్రిల్లర్‌కు లింక్ లేకుండా, లేకపోతే ఎక్కడి నుంచో లిఫ్ట్ చేసియో, లేకపోతే రైట్స్ తీసుకొని అలా కాదు. ఇట్స్ ఒరిజినల్ థ్రిల్లర్ అండ్ యూనిక్ చాలా యూనిక్‌గా ఉంది కథ. సో అందుకే నేను చేసిన ఇంతకుముందు థ్రిల్లర్స్‌కి ఇది పర్ఫెక్ట్‌గా థ్రిల్లర్‌గా బావుంటుందని ఎంచుకున్న కథ. గతంలో మీరు 'త్రిపుర' సినిమాకి గూడా ఆల్మోస్ట్ సేమ్ జోనర్. ఇది గూడా సేమ్ జోనర్. మీకు డిఫరెన్స్ ఏం తెలియలేదా? అది 'త్రిపుర' చేసి ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ అయిపోయింది. అంటే జోనర్‌లు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు లవ్ జోనర్ ఉంది. చాలా హీరోలు చాలా సినిమాలు లవ్ జోనర్స్‌లో బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉంటారు. సో, నట్ 'త్రిపుర' మీరు చెప్పింది ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ బ్యాక్ కాదు. ఇప్పుడు థ్రిల్లర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, నాకు నాకు చాలా ఇష్టం థ్రిల్లర్స్ అంటే. ఎందుకంటే ఆడియన్స్‌కి ఎక్కడో ఒక చోట క్వెషన్ మార్కో, లేపోతే దాన్ని డీకోడ్ చేయాలో, లేపోతే ట్విస్ట్ ఏంటి ముందే తెలుసుకోవాలో, లేపోతే నేను చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ కన్నా అని చూపించుకోవడానికే థ్రిల్లర్‌లో అలాంటివి ఎక్కువుంటాయి ఛాన్సెస్. సో, థ్రిల్లర్ ఈజ్ వన్ గో ఫిల్మ్ అంటే నాకు ఇష్టం. నేను చాలా థ్రిల్లర్స్ చూస్తుంటా. సో, యూనిక్ అయిన స్క్రిప్ట్ ఇది అనేసి నేను ఇది చేయడం జరిగింది. ఈ మధ్యన వెబ్ సీరీస్‌లో అన్నీ గూడా థ్రిల్లర్ మూవీస్ జనాలు చూసేస్తున్నారు. సో, నెక్స్ట్ ఏంటనేది ఈజీగా గెస్ చేసేస్తున్నారు. మరి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అంత ఈజీ గాదు గదా! మరి ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ ఏముంటాయనుకుంటారు? థ్రిల్లర్స్ అంటే గెస్ చేయడమే అండి. సీ ఆడియన్స్‌కి మేమిచ్చే మైండ్ స్టిమ్యులేషన్. థ్రిల్లర్స్ అంటే నేను చేసే థ్రిల్లర్ కాకుండా ఏ థ్రిల్లర్ అయినా ఆ గెస్సింగ్ జోన్‌లోనే ఉంటున్నారు. నిజంగా ఆ స్క్రీన్ ప్లేనో, ఆ కథనో నిజంగా కొత్తగా ఉండి, యూనిక్‌గా ఉండి చెప్తే గెస్ చేయలేరు. లేదు నార్మల్‌గా ఉందనుకోండి ఈజీగా గెస్ చేసేస్తారు. సో, థ్రిల్లర్ కాన్సెప్టే అది. ఆడియన్స్‌కి ఎంగేజ్ చేస్తూ, వాళ్ళని క్వెషన్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళే దీని ఆన్సర్‌ని కనిపెట్టేలా ఆహ్, టీజ్ చేసేదే థ్రిల్లర్ అనమాట. సో, హ్మ్, ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. అన్ని రకాల థ్రిల్లర్ చూసారు. కొత్తగా వచ్చినా కూడా చూస్తారు. ఎందుకంటే కొత్తగా ఏం చెప్పారు థ్రిల్లర్‌లో అనేది చూస్తారు. సో, ఐ థింక్ 'లెవెన్' విల్ బి ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాపర్ డివోటెడ్ థ్రిల్లర్. సో, ఈ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? డైరెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమనిపించిందసలు? అంటే నేను చాలా బిజీగా ఉన్న టైంలో కొత్త సినిమానో, కొత్త కథనో వినే టైం లేదు నాకు. అంటే షూటింగ్స్‌లో అంత బిజీ ఉండడం వల్ల. బట్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ అప్రోచ్ చాలా బావుంది. కథ వినాలి అన్నప్పుడు కథ విన్నా. కథ విన్న తర్వాత ఎట్టి పరిస్థితి ఈ కథని మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పిన 2½ అవర్స్ కథని నేను సినిమాలా చూసాను. అండ్ ఆ సినిమా నాకు కనిపించింది వినేటప్పుడే. ఇది ఖచ్చితంగా బావుంటుంది. ఒక ఒక యూనిక్ ఐడియాతో, యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన థ్రిల్లర్ ఇది. సో, ఖచ్చితంగా బావుంటుందనేసి వెంటనే ఓకే చేసిన సినిమా. ఓకే. సో, లాస్ట్ సినిమాకి, ఈ సినిమాకి కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది గదా! ఏదండి? ఆహా! ఏ సినిమా? లాస్ట్ సినిమా? అంటే థియేటర్‌కి అంటే మీరు ఈ మధ్యన వెబ్ సీరీస్ బాగా అంటే చేస్తున్నారు. నేను వెబ్ సీరీస్ చేస్తున్నా, థియేటర్ ఫిల్మ్ కూడా చేస్తాను. లాస్ట్ నాదొచ్చేసి 'మంత్ ఆఫ్ మధు' 28 డిగ్రీస్ హ్మ్. థియేటర్‌కి రిలీజ్ అయింది. హ్మ్. వెబ్ సీరీస్ అంటే హ్మ్, సపోజ్ 2018 ఎగ్జాంపుల్ చెప్తాను. 2018లో మేము షూట్ చేసామనుకోండి. హ్మ్. 18, 19 ఎండ్‌లో రిలీజ్ అవుతది వెబ్ సీరీస్. అంటే 1 ఇయర్ డిలేలో రిలీజ్ అవుతది. సో, ఆహ్, మనం నా పనేంటంటే వెళ్ళాలి, షూటింగ్ చేయాలి, నా వర్క్ నేను ఫినిష్ చేసుకోవాలి. రిలీజ్ అనేది టైమింగ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో, బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలొచ్చేటప్పుడు అది కామన్ ఇంకా. మీకేది బాగా అనిపిస్తుంది? ఓటీటీ ఆర్ థియేటర్స్ రెండిట్లో చేసిన? థియేటరే.
డెఫినెట్లీ ఎనీ థియేటర్. టైమ్ డెఫినెట్లీ థియేటర్. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వాతావరణం చూస్తే లైక్ సినిమా అన్ని రకాల సినిమా రిలీజ్ అయ్యే ప్లేస్ నేను పుట్టింది. బళ్ళారి అది. సో, థియేటర్‌లో ఉన్న ఆ సౌండ్, ఆ ఆరా, ఆ రూమ్‌లో అందరూ కూర్చొని ఒక్క సినిమాని చూడ్డం అనేది అది సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ అది. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అది. సో, ఎనీ టైమ్ థియేటరే. రైట్. అండ్ మీరింకా కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో కూడా చేస్తున్నారు గదా! సో, అనిపించలేదా ఒకవేళ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళిపోతే నా ఫేమ్ తగ్గిపోతుంది అట్లా? అట్లేం లేదు. ఆ! మనం మనం చూజ్ చేసుకునే విధానంలో ఉంది. మనం చూజ్ చేసుకునే క్యారెక్టర్స్ ఇప్పుడు నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను. ఎక్కడైనా తగ్గిందా? లేదు. పీపుల్ ఆర్ స్టిల్ లైకింగ్ మై వర్క్. నా సినిమాలు చూస్తున్నారు. నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఆహ్, డైరెక్ట్‌గా అప్రోచ్ అవుతున్నారు నా సినిమాలు చూసి. అలా ఏం లేదండి. నేను చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా నచ్చాయి చాలా మందికి. హ్మ్. సో, నాకెప్పుడు అలాంటివి ఎక్కడ జరగలేదు. అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను క్యారెక్టర్స్ ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలు 3 క్యారెక్టర్స్ సినిమాలున్నాయి. 3 విలన్ సినిమాలున్నాయి. హ్మ్. ఒక 4 హీరో సినిమాలున్నాయి. ఓహ్! సో, అలా ఏం లేదు. డైరెక్టర్స్ చాలా క్లియర్‌గా ఈ యాక్టర్‌ని తీసుకుంటే ఈ యాక్టర్ ఏం చేయగలడు అనే క్లారిటీ వాళ్ళకుంది. సో, నాకు అలాంటివేం లేదు. లైక్ ఎనీథింగ్ ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ అండ్ గుడ్ స్టోరీ. రైట్. అండ్ మల్టీ స్టారర్ మూవీస్ గూడా చేశారు గదా! సో, అవునవును. ఎలా అనిపిస్తుంది మీరు మల్టీ స్టారర్స్ మూవీస్ చేయాలండి. చేసినప్పుడు? కథ డిమాండ్ చేసినప్పుడు లేపోతే ఎందుకంటే ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక కథను ఆహ్, చూసి ఎంచుకున్న తర్వాత మల్టీ స్టారర్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకొక క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా ఏ రేంజ్‌లో వెళ్తుంది అని. సో, మల్టీ స్టారర్స్ కూడా నేను చేశాను. చాలా మీరు చేశాను. 'నానితో' చేశారు, 'జూనియర్ ఎన్టీఆర్‌తో' చేశారు, ఇంకా చాలా మందితో అవును. చేశారు. చేశాను. సో, ఎవరితో బాగా అనిపించింది మీరు చేసినప్పుడు? అందరితో బా అనిపించింది. ఆల్ ఆర్ గుడ్ యాక్టర్స్, వెరీ ప్రొఫెషనల్, గుడ్ పీపుల్ చాలా గ్రౌండెడ్‌గా ఉంటారు. అండ్ అండ్ పని ఇచ్చిన వర్క్‌ని చేసే ఒక క్వాలిటీ ఉండే అందరు యాక్టర్స్. సో, వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. 'అరవింద సమేత'లో గూడా మీరొక క్యారెక్టర్ చాలా మందికి ఇప్పటికి జనాలు బాగా బాగా గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. యాక్టింగ్. ఆ అవును. క్యారెక్టర్ చాలా మంచి హిట్ అయింది గదా! బాలరెడ్డి క్యారెక్టర్. అవును. బాలరెడ్డి క్యారెక్టర్. సో, ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందండి సీ అప్పట్లో? అది ఆహ్, అంటే ఆ 'అరవింద్ సమేత' క్యారెక్టర్ 'బాలరెడ్డి' అనే క్యారెక్టరు చాలా అదృష్టంగా వచ్చింది నాకది. ఎందుకంటే 'త్రివిక్రమ్' గారు, 'ఎన్టీఆర్' గారు అంటే అది పెద్ద స్పాన్‌లో ఉన్న ఒక కథ. అందులో చాలా గుర్తింపు తెచ్చే ఒక క్యారెక్టర్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ సూపర్బ్‌గా ఉన్నది ఎక్స్‌పీరియన్స్ అది. అంటే ఇమాజిన్ 'త్రివిక్రమ్' గారి డైరెక్షన్‌లో నేను వర్క్ చేయడం అనేది నాకు ఆ టైంలో చాలా అదృష్టంగా భావించాను. హ్మ్. 'జూనియర్ ఎన్టీఆర్' గారితో మీ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది ఆ టైంలో? ఇంక చెప్పాలా చెప్పండి ఆయన గురించి. వాట్ అన్ యాక్టర్ ఈస్, వాట్ ఎ పెర్ఫార్మర్ ఈస్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. అండ్ తనతో వర్క్ చేసేటప్పుడు అంటే మేము ఆయన్ని స్క్రీన్స్‌లో చూసి చాలా ఆనందపడే సిట్యుయేషన్‌లున్నాయి. సెలబ్రేట్ చేసిన సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు ఆయనతో 1-1 అక్కడ వర్క్ చేసేటప్పుడు ఆయన దగ్గర చాలా నేర్చుకోవడం జరిగింది. చాలా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వి హావ్ ఇన్ ఇండియన్ సినిమా. సెట్స్‌లో గూడా అలాగే జోవియల్‌గా ఉండేవారా తను? జోవియల్‌గా ఉంటారు. ఆ! ఆబ్వియస్‌లీ జోవియల్‌గానే ఉంటారు. హ్మ్. అంటే అందరూ యాక్టర్స్ అలాగే లైక్ షాట్ తీసేటప్పుడు ఆ క్యారెక్టర్ మూడ్‌లో ఉంటారు. లేనప్పుడు జోవియల్‌గా అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మీరు మల్టిపుల్ చాలా డైరెక్టర్స్‌తో అందరితో వర్క్ చేశారు గదా! సో, హూ ఈస్ యువర్ ఫేవరెట్ సీ డైరెక్టర్? 'అను రాఘవపూడి' ఈస్ ఆల్ టైమ్ మై ఫేవరెట్. ఎందుకంటే 'అందాల రాక్షసి' లాంటి సినిమా 'అందాల రాక్షసి' 'సూర్య' లాంటి క్యారెక్టర్ నాకు తెలిసి మళ్ళీ ఏ డైరెక్టర్ సృష్టించలేరు నా కోసం. హ్మ్. 'అను రాఘవపూడి' ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ డైరెక్టర్ ఐ హావ్ వర్క్డ్ విత్. అండ్ దాని తర్వాత అంటే తర్వాత అని చెప్పకూడదు. బట్ ఆహ్, హ్మ్, 'శ్రీకాంత్ నగోతి', 'మంత్ ఆఫ్ మధు', 'భానుమతి రామకృష్ణ' చేసిన డైరెక్టర్ ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎవరితో చేయాలనిపిస్తది? కొంతమంది ఇంకా మిగిలిపోయి ఉంటారు గదా! వీళ్ళతో చేయాలా డైరెక్టర్‌తోనని. మిగిలిపోయాలని కాదండి. చాలా డైరెక్టర్స్ ఉన్నారు. కొత్త అంటే డైరెక్టర్స్ ఉన్నారు. పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడేంటంటే అండి కథలకి సరిపడే క్యారెక్టర్‌లు, కథకి సరిపడే అవకాశాలు నాకు దొరికిందనుకోండి. ఏ డైరెక్టర్ అయినా పర్లేదు. ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని ఉంది. నేనొచ్చిందే ఈ ఫీల్డ్‌కి ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. సో, ఆ యాక్టర్‌గా ఉన్నప్పుడు నేను నా గేట్స్, నా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి. నాట్ హీరో. యాక్టర్ అంతే. యాక్టర్ ఎనీథింగ్. అంటే యాక్టర్‌నే వాళ్ళు హీరోగా, క్యారెక్టర్ యాక్టర్‌గా, విలన్‌గా నేమ్ హ్మ్. పెడతారు. బట్ యాక్టర్ ఈస్ ద వన్ టర్మ్ వేర్ యూ కెన్ డూ ఎనీథింగ్. యెస్. సో, అంతే. సో, అంటే ఒక పర్సన్ అంటే ఈ డైరెక్టర్‌తో ఖచ్చితంగా వర్క్ చేయాలని మీకుందా? ఎనీ డ్రీమ్ అలా ఉందా? కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలని చాలా ఆశ ఉందండి. హ్మ్. అది కుదరలేదు. అదొక్కటే డ్రీమ్ ఉందండి. బట్
అంటే కృష్ణవంశ గారితో అంటే లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలా చాలా ఆ జోనర్ అనుకుంటున్నారా? నేను జోన్ క్రియేట్ చేయలేనండి. నాకేంటంటే ఆహ్, ఉన్న జోన్‌ని నాకు బిల్డ్ చేసి ఇస్తే దాన్ని నేను క్రియేట్ చేయగలను. హ్మ్. యాక్టర్‌గా నేను ఎంత చేయగలను అంత చేయగలను. వచ్చిన కథలో నా నా పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. నేను ఏం చేయగలను కథకి. నా నా వల్ల డైరెక్టర్‌కైనా, ప్రొడక్షన్‌కైనా ఎంత యూజ్ అవుతుంది. అది మీరు ఎక్కువగా అన్ని లవ్ జోన్ మూవీస్ చాలా వరకు చేసిన సినిమాలలో అవే ఉన్నాయి గదా! సో, చూస్ చేసుకుంటున్నారా? ఆ కథలు మీ అంటే దగ్గరకొస్తున్నాయా? మాకొచ్చిన ఆప్షన్స్ సపోజ్ ఒక 5 కథలొచ్చాయనుకోండి. హ్మ్. 5 కథల్లో ఒక థ్రిల్లరో, లేకపోతే ఒక హారరో, లేకపోతే లవ్వో, పొలిటికల్ డ్రామా ఏదో ఒకటొస్తుంది. అలా అలా వినే ప్రాసెస్‌లో ఈ జానర్స్‌లో ఏది బాగా అనిపిస్తుంది, అట్‌లీస్ట్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే కథ ఉంటే అదే ఫస్ట్ ఎళ్తాం. పర్టిక్యులర్‌గా లవ్ జోనరే అలా ఏం లేదు. వచ్చిన ఆప్షన్స్‌లో ఏది బావుంది అది చూసి చేయడమే. వెబ్ సీరీస్‌లో చాలా రొమాంటిక్ సినిమాలు గూడా తీశారు కొన్ని. సో, అవునవును. అలాంటి టైంలో మీకు కంఫర్ట్ ఉంటుందా? కొన్ని బెడ్‌రూమ్ సీన్స్ తీసినప్పుడు, అవన్నీ తీసినప్పుడు? లేదండి. యాక్టర్ మా ప్రొఫెషన్‌కి మేము ఇన్హిబిషన్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను వర్క్ చేసే అపోజిట్ యాక్టర్ కూడా యాక్టరే. ఓకే. వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది కదా! సినిమా అంటే ఏంటి? ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఆహ్, వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలనేది ఉంటది. పైగా డైరెక్టర్స్, యాక్టర్స్ మేము కూర్చొని దాని గురించి మాట్లాడతాం. అది ఎలా చేయాలి? ఎలా ఎలా ఉండాలి? అది జిగుప్సగా ఉండకుండా ఆ క్యారెక్టర్ ఫ్లోలో ఉండాలది. హ్మ్. సో, అలా చాలా డీటెయిలింగ్ తీసుకొని చేస్తాం. జస్ట్ ఇలా ఈ సీన్ అనగానే ఎళ్లి చేయం. దాని దాని మీద వర్క్ ఉంటది. అండ్ హ్మ్. ఇంటిమసీ ఆహ్, కోఆర్డినేటర్స్ ఉంటారు ఆన్ సెట్స్. అంటే ఎక్కడ కూడా మేము యాక్టర్‌గా ఒక లిమిట్ క్రాస్ చేయకూడదు. ఎందుకంటే అపోజిట్ యాక్టర్ గూడా దాన్ని కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి చేస్తేనే మీకు స్క్రీన్ మీద ఆ ఎమోషన్ కనిపిస్తది. అల్టిమేట్ ఈస్ మేము చేసేది హ్మ్. ఏదో ఇష్టంకో లేపోతే ఆహ్, ఇలాంటి సీన్ దొరికిందని కాదు. దాని తాలూకా ఎమోషన్ ఏంటి? అది ఎందుకు రాసారు? అది ఎందుకు చేయాలి? అనే డీటెయిలింగ్ బ్రీఫింగ్ తీసుకొనే చేస్తాం. హ్మ్. ఇంతమంది యాక్టర్స్‌తో చేస్తారు గదా! సో, ఎవరితోని చాలా కంఫర్ట్‌గా అనిపించింది? అందరితో అండి. అంటే ఆల్ యాక్టర్స్ ఆర్ గుడ్. హూ ఈస్ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు మరి? ఫేవరెట్ హీరోయిన్ అంటే నేను 'స్వాతి' అంట. 'ఐశ్వర్య లక్ష్మి' అంట. 'లావణ్య త్రిపాఠి', 'కీర్తి సురేష్' వీళ్ళందరూ నాకు ఫేవరెట్స్. ఎందుకంటే వాళ్ళకి పని తెలుసు, పనితనం తెలుసు, ప్రొఫెషనల్‌గా ఉంటారు. అండ్ యాక్టింగ్ విషయంలో వాళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. వాళ్ళ ప్రిపరేషన్స్ చాలా బావుంటాయి. సో, ఆల్‌మోస్ట్ అందరూ బావుంటారు. అక్కడ ఒక్కరి పేరు చెప్పాలనుకుంటే. 'స్వాతి' అంటే తనతో 2 సినిమాలా? 2 సినిమాలు 2 చేశాం. సినిమాలు చేశారు. అవును. సో, తనతో చాలా కంఫర్ట్. కంఫర్ట్‌గా సో, ఉంటుంది. నెక్స్ట్ ఏ హీరోయిన్‌తో చేయాలని అనుకుంటే? లేదండి. అంటే ఈ నాకు నెక్స్ట్ ఏ కథ చేయాలనుకుంటారంటే గూడా నేను ఆలోచిస్తా. ఆ! మీరు హీరోయిన్ అడిగేసారు. లేదండి. నేను హీరోయిన్‌ల విషయంలో లేకపోతే వేరే కాస్టింగ్ విషయంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. హ్మ్. అంటే నాకు నచ్చిన ఒక అమ్మాయి హీరోయిన్‌గా నాకు ఒక అమ్మాయి చాలా ఇష్టం. హ్మ్. ఆ అమ్మాయి చాలా యాక్టింగ్ చేస్తుంది. పెర్ఫార్మన్స్ చేస్తుంది. 'వామిక గబ్బి' అని చెప్పి హ్మ్. ఒక హిందీ యాక్ట్రెస్. హ్మ్. ఆహ్, చాలా మంచి పెర్ఫార్మర్. ఐ థింక్ షీ ఈస్ గోనా బి ఎ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. హ్మ్. సో, ఆ అమ్మాయి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. సో, తనతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అంటే వస్తే చేయాలి ఛాన్స్. వస్తే చేస్తాను. ఓకే. సరే ఇందాక అన్నారు గదా! ఏ కథ చేయాలని అనుకున్నప్పుడు. మరి ఎలాంటి కథ రావాలని అనుకుంటున్నారు? ఇంకా చాలా కథలున్నాయండి. చాలా చాలా అంటే రూటెడ్ కథలు. మనకు తెలిసిన కథలు. మనం విన్న కథలు, మనం చూసిన కథలు, మనం చదివిన కథలు, లేపోతే మా అమ్మ, మా తాతనో, మా అమ్మమ్మనో ఎవరో ఎప్పుడో చెప్పిన కథలు. ఇప్పుడు సడెన్‌గా 'సైకో కిల్లర్' అంటారు. 'సైకో కిల్లర్' నిజ జీవితంలో మీరు చూడలేదు. హ్మ్. ఎలా ఉంటారో తెలీదు. ఎలా చంపుతారో తెలీదు. మన సినిమాల వరకే తెలుసు. న్యూస్ వరకే తెలుసు. అన్‌లెస్ మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాకా. సో, హ్మ్. డైరెక్టర్స్ తీసుకొచ్చే జోనర్స్ మీద మనం పెర్ఫార్మ్ చేయడమే. హ్మ్. అంతే. అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్స్ డైరెక్టర్స్. తీసుకునే డెసిషన్. యెస్. మీరు ఆల్‌మోస్ట్ అన్ని జోనర్స్ కూడా టచ్ చేసారు ఇప్పటికి. ఇంకా ఫ్యామిలీ చేసారు. లేదండి. అంటే ఫ్యామిలీ జూసాము, లవ్ జూసాము, ఇన్వెస్టిగేషన్ జూసాము, క్రైమ్ థ్రిల్లర్ జూసాము, రామ్ అండ్ కామెడీ రామ్ కామ్. రామ్ కామ్ చూసాము. ఇంకా ఏం మిగిలిపోయాయంటే ఐ థింక్ ఏదైనా హారరే మిగిలిపోయింది. హారర్. సైన్స్ ఫిక్షన్ హారర్ కూడా చేశాను 'ఇన్స్‌పెక్టర్ రిషి.' అవును. ఐ థింక్ హారరే మిగిలిపోయిందనుకుంటా. కానీ అలా జోనర్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయట్లేదు. హ్మ్. ఏ కథయితే నిజంగా బావుంటుందో, నిజంగా ఆడియన్స్‌కి ఎక్కడైతే ఇదేదో యూనిక్‌గా ఉందిరా! ఇది డిఫరెంట్‌గా ఉందిరా! ఈడు చేశాడురా! వీడు ఎంచుకుంటున్నాడు కథ అని మీరే చెప్తున్నారు కదా! హ్మ్. సో, అలాంటి కథలే ప్లాన్ చేస్తున్నాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయలేదు గదా ఇంకా?
చేయలేదండి. చేయలేదు. అది గూడా వస్తే అంటే మీకు అనిపిస్తుందా? చేశాను. అది ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయింది. సో, వి కెన్ ఎక్స్‌పెక్ట్ అది నెక్స్ట్ యెస్. టైమ్. యెస్. ఓకే. సో, ఆల్‌మోస్ట్ అన్ని జోనర్స్ కవర్ చేశారు. అన్ని రైట్. జోనర్స్ చాలా మనకిప్పుడు లిమిటెడ్ జోనర్సే మనం చూస్తున్నాం. హ్మ్. ఇంకా ప్రపంచ సినిమాల్లో చూస్తుంటే ఈ రకరకాల జోనర్స్ ఉన్నాయి. ఈవెన్ ఇవి పౌరాణికం ఉంది నిజం చెప్పాలంటే. చాలా దాంట్లో ఉన్నాయి. దాంట్లో చాలా మేము ఉన్నాయి. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మేము. ష్యూర్‌గా. పౌరాణికంలో అవును. గాని, ఇంకా సోషో ఫ్యాంటసీ గూడా ఈ మూవీస్ అన్నీ గూడా ఉన్నాయి. సో, ఈ మధ్య కాలంలో ఆ మూవీస్‌ని చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు. ఆ! సో, రైట్. అయితే ఇంక కొంతమంది కొన్ని అంటే కామెంట్స్ చేశారు మీ ఫ్యాన్స్. వాళ్ళవి అడుగుతానండి. జనరల్‌గా మీరంటే హ్మ్. ఇప్పుడున్న హీరోలతోని పోటీ పడలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నారని అంటున్నారు. దానికేం ది చెప్తారు? ఎవరితో పోటీ పడాలి చెప్పండి మీరే? కామెంట్ అడిగారు కదా! ఏ హ్మ్. హీరోతో పోటీ పడాలి చెప్పండి? ఇక్కడ పోటీ కాదండి. పోటీ ఇక్కడ నీకు నీకే పోటీ. బికాజ్ ఈ ఈ ఈ ప్రొఫెషన్‌లో మీరు ఎంత అప్‌గ్రేడ్ ఉంటారో, మీ టాలెంట్‌లో, మీ విషయాల్లో, మీ బిహేవియర్‌లో ఎంత అప్‌గ్రేడ్ ఉంటారో అప్పుడే మీకు నెక్స్ట్ వర్క్ అనేది దొరుకుతుంది. హ్మ్. సో, హ్మ్. నా పోటీ నాతోనే. హ్మ్. ఎందుకంటే నేను సినిమాకి నేను ఎలా ఇంప్రూవ్ అవుతున్నాను, ఎలా ఆడియన్స్ నా సినిమాని లైక్ చేస్తున్నారు అదే ఇంపార్టెంట్ నాకు. ఆహ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వాడు ఆర్టిస్టే అండి. అంటే ఒక ఒక కథ ఉంటది. ఒక కథకి మెయిన్ లీడ్స్ ఉన్నారు. కానీ ఒక కథ మూవ్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరో, ఒక స్ట్రాంగ్ యాక్టర్ కావాలి ఆ ప్రొడక్షన్ హౌస్‌కి. నిజంగా కథ బావుందనుకోండి, ఆ కథ బాగున్నప్పుడు ఇప్పుడు నాలాంటి యాక్టర్ వచ్చి ఆ కథకి ఒక క్యారెక్టర్ చేస్తే ఆ కథ నిజంగా బావుంటుందన్నప్పుడు నేను ఆ కథ కోసం పని చేస్తా. హ్మ్. నా కోసం అప్పుడు పని చేయను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసేటప్పుడు నిజంగా కథని అప్‌లిఫ్ట్ చేయడానికి నేను నా నా పెర్ఫార్మన్స్‌లో ఎంత బాగా చేసి ఆ ప్రొడక్షన్‌కి, ఆ కథకి ఎంత యూజ్ అవుతానో అదే చూస్తాను అంతే గాని నాకు అలాంటి ఏం డిఫరెన్స్ లేదండి. అంటే 'అందాల రాక్షసి' సినిమా వచ్చినప్పుడు వి హావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ యూ. నెక్స్ట్ ఒక ఈ ఒక స్టార్‌లలో మీరు గూడా ఉంటారని మేము ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు, మళ్ళీ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చేసరికి లేదండి. అలా నేను ఏం లేదా? అలా ఏం లేదు. నేను హీరో, విలన్ క్యారెక్టర్స్ ఏదిచ్చినా చేస్తా. నాకు నచ్చాలి. అంతే. ఆ కథ నచ్చితే నేను చేస్తా. ఓకే. ఇప్పుడున్న హీరోస్‌లలో అంటే ఎవరు బాగా అనిపిస్తది మీకు? అందరూ. అందరూ. ఎందుకంటే ఇప్పుడు అందరూ చేయాలి, చేస్తున్నారు. చేయకపోతే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, అందరికి ఆ విషయం తెలుసు. అందరూ ఆర్టిస్ట్ చేస్తున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ కూడా దాన్ని చూస్తున్నారు, గ్రహిస్తున్నారు. ఎవరిని చూడాలి? అంటే ఏ సినిమా చూడాలి? ఎలాంటి సినిమా చూడాలని వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. సో, హ్మ్. ఆల్ ఆర్ క్లియర్. మీ ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమాకి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ మీలో మీరేం మార్పులు తీసుకురాగలిగారు? అంటే చాలా అండి. ప్రతి సినిమాకి నేను మారుతూనే వచ్చా, నేర్చుకుంటూనే వచ్చా, చూస్తూనే వచ్చా. హ్మ్. మార్పంటే మనిషిగా అంటే ఆహ్, చాలా విషయాలు ఈజీగా మనం వదిలేస్తాం కొన్ని విషయాలు. హ్మ్. పట్టించుకోము. అలా ఇట్లా అనుకుంటాం. ప్రతి ఒక ఒక ఏ విషయమైనా మనం మన దగ్గరకొస్తుందంటే దానికొక కారణం ఉంటది. సో, ప్రతి విషయాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ దాన్ని ఆలోచించి దాన్ని ఎలా ఎళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలని ఆలోచిస్తే ఈజీ అనుకుంటా అంతే. మీరు కేవలం తెలుగు మూవీసేనా? యూ ఆర్ ట్రైయింగ్ ఫర్ తమిళ్, మలయాళం, కన్నడ, సౌత్ ఆర్ ఎనీ ఆహ్, నేను తమిళ్‌లో ఆల్‌మోస్ట్ 6 ఫిల్మ్స్ చేశాను. 6 ఫిల్మ్స్‌లో 5 ఫిల్మ్స్ హిట్. హ్మ్. ఒక ఫిల్మ్ యావరేజ్‌గా పోయింది. మలయాళంలో కథలొస్తున్నాయి చూస్తున్నా. చూసాను. కన్నడలో కథలొచ్చాయి చూస్తున్నా. బట్ బేసిక్‌గా తమిళ్, తెలుగు అనేది ఆల్‌మోస్ట్ 6, 7 ఇయర్స్ నుంచి సో, జరుగుతుంది. సైమల్టేనియస్‌గా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి మీరు చాలా దగ్గరవుతున్నారు. యాహ్! సో, బాలీవుడ్ నుంచి అవకాశాలేమైనా ఆ! వస్తున్నాయా? అవకాశాలొచ్చాయండి. బికాజ్ మనకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో నా సీరీస్, నా ఫిల్మ్స్ రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి ఎంక్వైరీస్ వస్తుంటాయి. కాకపోతే ఏది పడితే అది చేయాలని ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నాకిక్కడ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసేవాళ్ళున్నారు. ఆహ్, సో, దాన్ని దాటి నేను ఇక్కడ వదిలేసి అక్కడ వెళ్ళిపోయి, అక్కడ మళ్ళీ మొదలు మొదలు నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, ఇక్కడ సేఫ్‌గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. సో, అలాంటివి నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే అప్పుడు ఆలోచిస్తాం. అంటే ఈ మధ్యన అందరూ పాన్ ఇండియా మూవీస్‌లో చేసేస్తే సరిపోతుంది గదా! అని అంటున్నారు. పర్టిక్యులర్‌గా బాలీవుడ్, కాలీవుడ్ అని గాకుండా. సో, అలా పాన్ ఇండియా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? పాన్ ఇండియా అనేది ప్లాన్ మనం చేయలేమండి. నిజంగా మన కథ అందరూ ఆడియన్స్‌కి నచ్చేలా, అన్ని లాంగ్వేజెస్‌లో ఉన్న ఆడియన్స్‌కి నచ్చేలా ఉంటే, ఆ కథనే పాన్ ఇండియా సినిమా అవుతుంది. సో, చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా అనేది అది పాన్ ఇండియా అనేది ఎప్పుడో ఎప్పటినుంచో ఉందండి కాన్సెప్ట్. మన సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా
నాగేశ్వరరావు గారి సినిమా అంతా బాంబేలో, చెన్నైలో, అక్కడంతా చాలా ముందు నుంచే క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ డివైడ్స్ వచ్చేసింది. కాలీవుడ్, టాలీవుడ్ ఆ వుడ్ అనేసి డివైడ్ చేయడం వల్ల పాన్ ఇండియా అనేది తగ్గింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ముందులాగానే అలా చూస్తే చిరంజీవి గారి సినిమాలు ఎన్ని సినిమాలు నార్త్‌లో రిలీజ్ అయ్యాయి. స్ట్రెయిట్ తెలుగుగానే మళ్ళీ డబ్బింగ్ చేసి కూడా కాదు. అప్పుడే రిలీజ్ అయ్యాయి. ఎప్పుడైనా డబ్బింగ్ చేసి చేస్తున్నారు. అప్పుడు ఒరిజినల్ ఫిల్మ్స్ తెలుగు డైరెక్ట్ ఒరిజినల్ ఫిల్మ్స్ థియేటర్స్‌లో అక్కడ రిలీజ్ చేసేవాళ్ళు. అక్కడ ఆడియన్స్ చూసేవాళ్ళు. తెలుగు ప్రేక్షకులు చూసేవారు. అంటే హిందీ వాళ్ళు కూడా హిందీ తెలుగులో వాళ్ళు కూడా చూసేవారు. చూస్తారు. అవును. హిందీ వాళ్ళు కూడా చూస్తారు. మనం చూడం ఇక్కడ అమితాబ్ బచ్చన్ సార్ సినిమా రిలీజ్ అవుతే హిందీలోనే మనం చూస్తాం కదా! అక్కడ అలా చూస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఫిలిం ఇండస్ట్రీలో. సో టాలీవుడ్ ముఖ్యంగా ఇది చాలా ప్రభావం చూపించింది అనొచ్చా? బాలీవుడ్ వరకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది కదా టాలీవుడ్‌కి. ఏదండి ఇది ఎవ్రీ 3 ఇయర్స్, 4 ఇయర్స్ చైన్ అనేది మారుతుంటది. అంతేనా? ఆ మధ్యన బాగా టాలీవుడ్ మీద చాలా క్రేజ్ వచ్చింది. అంతే. అంతే. ఇప్పుడు కూడా అంతే. ఏ ఇండస్ట్రీ అయితే మంచి సినిమా ఇస్తుందో ఆ ఇండస్ట్రీకి గుర్తింపు ఎక్కువ వస్తుంది అంతే. అంటే ఇప్పుడు ఇంతకుముందు బాలీవుడ్ బాగా చేస్తుండింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు టాలీవుడ్ బాగా చేస్తుంది. టాలీవుడ్ చెప్తారు. రేపు మళ్ళీ బాలీవుడ్ చేసి మళ్ళీ బాలీవుడ్ అంటారు. అది కామన్ అది. రైట్. సరే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామా? షూర్. సో నవీన్ చంద్రకి నచ్చే అమ్మాయిలో ఉండే క్వాలిటీ? అంటే అమ్మాయిలా ఉండాలి అంతే. హ్యూమన్‌లా ఉండాలి. అంటే జెండర్ అమ్మాయా, అబ్బాయా అని జెండర్ అవన్నీ నేను ఆలోచించను. మెయిన్ ఒక ఇద్దరు జెండర్ కావాల్సింది మనుషత్వం. అది ఉండాలి ఫస్ట్. మనుషత్వం ఉంటే అమ్మాయా, అబ్బాయా ఆల్ ఆర్ వన్. ఓకే. ఫ్యాన్స్ ఎలాంటి కామెంట్స్ చేస్తే మీకు ఇష్టం ఉంటుంది? అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? మిమ్మల్ని ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ ఏం లేదు. నేను చేసే సినిమా నిజంగా బాగుందంటే బాగుందంటున్నారు. బాలేదంటే ఎందుకు చేసావు భయ్యా అంటున్నారు. దాన్ని రెస్పెక్ట్ చేస్తాను, దాన్ని వాల్యూ చేస్తున్నాను. అండ్ ది సేమ్ టైమ్ నేను చేసే సినిమాలు జాగ్రత్త పడి చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మూవీకి మీ ట్రైలర్‌కి గాని, దీనికి గాని వచ్చిన బెస్ట్ కామెంట్ ఏంటి ఈ మూవీకి? అంటే ట్రైలర్‌కి. చాలా బాగుంది ట్రైలర్. చాలా గ్రాండియర్‌గా ఉంది. ఇదేదో యూనిక్‌గా ఉంది కాన్సెప్ట్. ట్రైలర్ చూడంగానే సినిమా చూడాలన్న ఒక ఫీల్ అయితే కలిగిందని చాలా మంది చెప్పారు. అందరు ట్రైలర్ చూడంగానే సినిమా చూడాలనిపించింది. అది బెస్ట్. అంటే అందరు చెప్పే కామెంట్స్. అవును. ఓకే. సో ఇండస్ట్రీలో నవీన్ చంద్ర యాక్టర్ కాకపోతే ఏ ఫీల్డ్‌కి వెళ్ళేవారు? నేను యానిమేషన్ ఫీల్డ్‌కి వెళ్ళేవాడిని. ఓహ్! నాకు యానిమేషన్స్ అంటే చాలా ఇష్టం. కార్టూన్స్, యానిమేషన్స్ అంటే చాలా ఇష్టం. దాని మీద కోర్స్ అవన్నీ చేశాను. బట్ దీని మీద ఎక్కువ ఇంక్లైన్డ్ ఉన్నా కాబట్టి సో ఇది జరిగిపోయింది. ఓకే. ఓకే. లేదంటే మీరు యానిమేటర్ అయి ఉంటారు. సో మల్టీ స్టారర్ మూవీ, హీరో ఆర్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మూడిట్లో ఏది? మూడిట్లో ఏదున్నా ఓకే నాకు. ఐ విల్ డు ఎనీథింగ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఫిల్మ్. ఓకే. మీ మూవీలో 2 హీరోయిన్స్, సింగిల్ హీరోయిన్ ఉంటే మీకు నచ్చుతుందా? నా మూవీలో కథ బాగుండి ఆ కథలో హీరోయిన్ కూడా కథలో ఉంటే నచ్చుతుంది. జస్ట్ హీరోయిన్ లాగా ఉంటే నచ్చదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా కథలో చాలా బాగా నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండాలి. సో అలాంటి కథలు బాగా నచ్చుతున్నాయి. నవీన్ చంద్ర గారు హీరోయినా, నెక్స్ట్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా? యాక్టర్‌గా కంటిన్యూ అవ్వాలని ఉంది. నా నాలెడ్జ్ డైరెక్షన్ మీద ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మంచి కథ చూసుకొని డైరెక్షన్ చేయాలి. రైట్. సో ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే. అర్ధరాత్రి బిర్యానీ తినే అలవాటు ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. పబ్ కల్చర్‌కి దూరంగా ఉంటారు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నవీన్ చంద్ర ఫ్లర్టింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. రాదు నాకు. ఓన్లీ సినిమాలోనే. సినిమాలో ఆ క్యారెక్టర్ రాసి డైలాగ్ రాసి అందరూ రాక్షసి సినిమా చూసిన తర్వాత ఎవరు నమ్మరు. అదే చెప్తున్నా కదా! ఆ సినిమా, ఆ సీను, ఆ క్యారెక్టర్ ఇలా చేయాలంటే అప్పుడే. లేదంటే రియల్ లైఫ్‌లో రాదు. ఫ్లర్ట్ చేయడానికి రాదు. రైట్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్‌కి కానీ ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారంట. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అదంటే ఆశ్చర్యం. మార్కెట్‌కి వెళ్లి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే స్వయంగా మీరే వెళ్లి కొనుక్కునే అలవాటు మీకుందట. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నా వెజిటబుల్స్, నా 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 క్లోత్స్, నా దోబీ, నా ఇస్త్రీ ఏదున్నా నేనే చేసుకుంటా. మీరే సెల్ఫ్‌గా చేసుకుంటారు. సెల్ఫ్‌గా చేసుకుంటా. అందరిని ఈజీగా గుడ్డిగా నమ్మే అలవాటు ఉందంట. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఒక్కసారి నమ్మిన తర్వాత మళ్ళీ
అంటే ఇన్ కేస్ మోసపోయిన తర్వాత వాళ్ళ మొహం కూడా చూడరు, ట్రూ ఆర్ ఫాల్స్? నేనొక్కడిని కాదండి. ఎవరైనా అంతే జేస్తారు. నిజంగా మోసపోతే మొహం మీద కొందరైతే కొడతారేమో. నేను దాని గురించి ఆలోచించను. పట్టించుకోను. వాళ్ళంతే. ఇంకా వాళ్ళకి అంతే అనేసి వదిలేస్తా అంతే. రైట్. సో ఇప్పుడు 'లెవెన్' మూవీ గురించి మరొకసారి వద్దాం. సో ఈ సినిమా థియేటర్స్ వరకు వచ్చి మేము చూడాలి అని అనుకుంటే వాట్ కెన్ వి ఎక్స్‌పెక్ట్ ఇన్ థియేటర్స్ ఫర్ మూవీ? మీరు చూసిన ట్రైలరు మీకు నచ్చింది. చాలామంది ఆ ట్రైలర్ రెస్పాన్స్ మాకు చాలా బాగుంది. మా ట్రైలరే స్ట్రెంగ్త్, మా కథనే మా స్ట్రెంగ్త్. అండ్ సిన్స్ నా సినిమాలు మీరు ముందు చూసారు. నా యాక్టింగ్ అయినా గానీ, నా పర్ఫార్మెన్స్ అయినా, నేను చేసిన క్యారెక్టర్స్ అందరికి నచ్చాయి కాబట్టి, నేను ఒక సినిమా చేస్తున్నాను, ఒక థ్రిల్లర్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఆ టైటిలే కథ అనమాట. సో, మీరు డీకోడ్ చేయండి. చేయలేకపోతే 16థ్ వచ్చి చూడండి. అండ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ థ్రిల్లర్స్ యూ విల్ సీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ యాక్షన్ మూవీ అని అన్నారు. సో అదెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. షూటింగ్ జరుగుతుంది. ఎందుకు 1 ఇయర్ గ్యాప్ అండి? షూటింగ్ జరుగుతుంది. ఒక 4 ఫిల్మ్స్ జరుగుతున్నాయి. ఓకే. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత షూటింగ్ చేసుకొని వచ్చాయి. అయితే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు? ఈ సినిమా తర్వాత నెక్స్ట్ 'షో టైమ్' అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. హ్మ్. 'మాస్ జాతర' రిలీజ్ అవుతుంది. హ్మ్. అండ్ ఇంకొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో, ప్రాబబ్లీ జూలైలో ఒక రిలీజ్ ఉంది. జూన్‌లో ఒక రిలీజ్ ఉంది. సో నెక్స్ట్ ఇక కంటిన్యూస్‌గా మీరు ఇంకా థియేటర్స్‌లో రెగ్యులర్‌గా మిమ్మల్ని రెగ్యులర్‌గా చూడొచ్చనమాట. చూడొచ్చు. యాహ్! రైట్. సో 'లెవెన్' సినిమా అయితే మే 16థ్‌కి మే రిలీజ్ 16. కాబోతుంది కాబట్టి డెఫినెట్‌లీ అందరూ కూడా థియేటర్స్‌కి వెళ్లి చూడండి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మీరు చేసిన వాటిలో అని చెప్పొచ్చు. థాంక్ అండ్ యూ. దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. థ్రిల్లర్ మూవీ. సో డెఫినెట్‌గా అయితే ఎంజాయ్ చేస్తారు. వి క్యాచ్ అప్ ఆన్ 16థ్ సార్ అండ్ ఆల్ ద థాంక్ యూ. బెస్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.